గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మన వరల్డ్ కిడ్నీ డే. దాని సందర్భంగా మనం ఈ రోజు తాలూకా థీమ్ అంటే ఈ 2026 వరల్డ్ కిడ్నీ డే తాలూకా థీమ్ గురించి మాట్లాడదామండి. సో ఇట్ మెయిన్లీ టార్గెట్స్ అంటే కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్ అండ్ ప్రొటెక్ట్ అవర్ ఎన్విరాన్మెంట్. ఈ స్లోగన్ ఎందుకు రేస్ చేశారు అని అంటే, మనకి 1 in 10 మెంబర్స్లో సీకేడి డెవలప్ అవుతుందని మనకి స్టడీస్ చెప్తున్నాయండి. అండ్ ఈ సీకేడి డెవలప్ అవడానికి వన్ ఆఫ్ ద సీకేడి అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్. ఇది డెవలప్ అవడానికి వన్ ఆఫ్ ద కారణం ఏంటంటే మన ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అసలు మనకి కిడ్నీని ఎలాగ ఎఫెక్ట్ చేస్తాయి అంటారా? ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మన ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. మన హెవీ మెటల్ పొల్యూషన్ కానీ అండ్ మన క్రానిక్ ఎక్స్పోజర్ టు పొల్యూషన్ కానీ ఇవన్నీ కూడా మనకి కిడ్నీ డిసార్డర్కి దారితీసే అవకాశం ఉన్నాయి. అదే కాకుండా రైజ్ ఇన్ టెంపరేచర్ బాగా పెరగడం, దానివల్ల డీహైడ్రేషన్ అవ్వడం, ఇది కూడా మనకి ఎవరికైతే కిడ్నీ సమస్యలు ఉన్నాయో వాటిని ర్యాపిడ్గా ప్రోగ్రెస్ చేయడం అన్నది జరుగుతుందండి. సో ఇవి ఓ పక్కన పెడితే మళ్ళీ కిడ్నీ పేషెంట్ తాలూకా ట్రీట్మెంట్స్ తాలూకా మెకానిజమ్స్ వల్ల కూడా మళ్ళీ మనకి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ పెరిగే అవకాశం ఉందండి. ఇది ఎలా అంటే డబ్ల్యూహెచ్ఓ ప్రకారం మన సింగిల్ హీమోడయాలసిస్ వల్ల కాజ్ అయ్యేది ఆల్మోస్ట్ కార్బన్ ఫుట్ ప్రింట్ ఎంత ఉంటుందంటే ఒక 240 కిలోమీటర్స్ మన కార్ డ్రైవ్ చేస్తే ఎంత పొల్యూషన్ అయితే కాజ్ అవుతుందో అంత పొల్యూషన్ కాజ్ అవుతుందండి. సో ఇదన్నీ మనం అరికట్టాలంటే ఫస్ట్ ఆర్ మేజర్ థీమ్ ఈస్ ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ కిడ్నీ డిసార్డర్. అది ఎలా చేసుకోవచ్చు, మనం ఎర్లీగా ఎలా డిటెక్ట్ చేసుకోవచ్చు? సింపుల్ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ ద్వారా అసలు మన కిడ్నీ తాలూకా హెల్త్ ఎలాగుందన్నది మనం తెలుసుకోవచ్చండి. అంటే యూరిన్లో ప్రోటీన్ పోతుందా, మనకి బ్లడ్ టెస్ట్లో కిడ్నీ తాలూకా క్రియాటిన్ లెవెల్స్ అవన్నీ బాగానే ఉంటున్నాయా, పెరుగుతున్నాయా, ఇట్లాగా చెక్ చేసుకోవచ్చండి. ఎస్పెషలీ ఎవరైతే హై రిస్క్లో ఉన్నారో, అంటే ఎవరికైతే హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, లేదు కొలెస్ట్రాల్ లాంటి ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళైతే ఖచ్చితంగా చేసుకోవాలండి. అండ్ ఎవరికైతే ఒబేసిటీ లాంటి ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు కూడా ఖచ్చితంగా రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉంటే మంచిదండి. సో ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటే మనం కిడ్నీ తాలూకా ఇబ్బందులు బారిన పడకుండా అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ ఏమైనా ఉన్నాయనుకోండి ఆ ప్రోగ్రెస్ అవ్వకుండా మనం చూసుకోవాలి. అండ్ రిగార్డింగ్ దిస్ ట్రీట్మెంట్ ఇష్యూస్, న్యూయర్ ఇన్నోవేటివ్ థెరపీస్ అండ్ మనకి జనరల్గా ఈ హీమోడయాలసిసే కాకుండా పెరిటోనియల్ డయాలసిస్ని ఎక్కడైతే వీలు ఉంటుందో అక్కడ ప్రమోట్ చేయడం అండ్ ఇన్నోవేటివ్ థెరపీస్ తీసుకొచ్చి ఈ మెటీరియల్ వేస్టేజ్ని వీటిలన్నిటిని కొంచెం తగ్గించడం అండ్ కొత్త రకాల ట్రీట్మెంట్ని డెవలప్ చేయడం, వాటి మీద కూడా ఇంకో పక్క కాన్సన్ట్రేట్ చేస్తున్నారండి. సో హోప్ దిస్ ఈస్ హెల్ప్ఫుల్. అండ్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఎందుకోసం మన కిడ్నీ ఫంక్షనింగ్ టెస్ట్ లేదు కిడ్నీ తాలూకు ఇవాల్యుయేషన్ రెగ్యులర్గా చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. వాళ్ళకి ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అయి ఉంటారు. థ్యాంక్ యూ.